శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ భీష్ముడు ఆ నారాయణుడి యొక్క శ్రీకృష్ణుడి యొక్క చరిత్రనంతటినీ కూడా అంతటి సభాముఖంగా అంతమంది రాజులందరూ అక్కడ ఉండగా శిశుపాలుడు అన్నటువంటి మాటలను ఖండించినటువంటి వాడై ధర్మరాజు కోరిక మేరకు ఆ నారాయణుడి యొక్క స్వరూపాన్ని, అతడు పూర్వం ఎత్తినటువంటి అవతారాన్ని, అతడి యొక్క విక్రమాన్ని మొత్తం అంతటినీ కూడా సవిస్తరంగా ఆ భీష్మాచార్యుడు చక్కగా ధర్మరాజుకి చెబుతున్నాడు. ఆ చెబుతూ అతడు యజ్ఞవరాహ అవతారంలో రాక్షసులందరినీ కూడా సంహరించి భూమిని కాపాడాడయ్యా. ఆ తర్వాత నరసింహావతారం ఎత్తాడు. ఆ నరసింహావతారంలో ఆ హిరణ్యకశిపుడిని సంహరించడానికి సిద్ధమయ్యాడు. ఆ హిరణ్యకశిపుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి అనేకములైనటువంటి వరాలు బ్రహ్మ దగ్గర నుంచి పొందినటువంటి వాడై, చావు ఎవరి చేత లేనటువంటి వరాన్ని పొందినటువంటి వాడై, అతడు మొత్తం ముల్లోకాల్ని కూడా తన అధీనం చేసుకుని దేవతలకి ఆవిర్భాగాలు లేకుండా చేసినటువంటి వాడై, దేవతల యొక్క ఆవాసాలన్నీ తాను స్వీకరించినటువంటి వాడై, వాళ్ళకి ఏ దిక్కు లేకుండా, వాళ్ళకి ఏ విధమైన పరిపాలన లేకుండా తాను దేవలోకంలో తానే ఉంటూ పరిపాలన చేస్తున్నాడు. ఆ దేవతలందరూ కూడా ఆ రాక్షసుడి చేత బాధ పెట్టబడినటువంటి వాళ్ళే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి శరణు కోరారు. ఆ బ్రహ్మ నేను చేయలేను, మన అందరికీ దిక్కైనటువంటి వాడు ఆ విష్ణువే ఉన్నాడు, అందరం అక్కడికే వెళదామంటే అందరూ కలిసి ఆ క్షీర సముద్రంలో ఉన్నటువంటి ఆ వైకుంఠ ధామంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చేరి ఆయన ప్రార్థిస్తే ఆయన అభయం ఇచ్చాడు. ఆ అభయం ఇస్తే అప్పుడు బ్రహ్మ కూడా నువ్వే వెంటనే దేవతలను రక్షించాలయ్యా, అందువలన ఇదే సరైనటువంటి సమయము, నువ్వు ఇంకా ఆలస్యం చేయకూడదు అని బ్రహ్మగారు కూడా ఆ శ్రీ మహావిష్ణువుని కోరితే అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెబుతున్నాడు. క్షిప్రం దేవాహ కరిష్యామి త్వరయా దైత్యనాశనం తస్మాత్వం విభుదాసేవ ప్రతిపద్యత వైదివం. ఓ దేవతలారా, నేను త్వరగా వేగంగా ఆ రాక్షసుణ్ణి తప్పనిసరిగా నాశనం చేస్తాను. అందువలన మీరు దేవతలు అలాగే బ్రహ్మ కూడా అందరూ హాయిగా ఉంటారు. మీరు మీ స్థానాలకి వెళ్ళండి, ఏమీ బెంగలేదని చెప్పాడు. ఏవముక్త్వా సభగవన్ విసృజ్య త్రిదిశేశ్వరాన్ నరస్యార్థతను కృత్వా సింహస్యార్థతనుం తథా నరసింహేన వపుషా పాణిం నిష్పిష్య పాణినా భీమరూపో మహాతేజా వ్యాధితాస్యైవాంతకః. ఇలా ఎప్పుడైతే దేవతలకి చెప్పినటువంటి మహావిష్ణువు ఇంద్రాది దేవతలందరినీ కూడా వాళ్ళ స్థానాలకి పంపించినటువంటి వాడై, నరుని యొక్క సగం దేహము అంటే మానవుని యొక్క సగం దేహము, అటకి సింహం యొక్క సగం దేహాన్ని గ్రహించేట ఆయన నరసింహుడయ్యేట. అటువంటి నరసింహ శరీరంతో చేతిని గట్టిగా పట్టినటువంటి వాడై, భయంకరమైనటువంటి రూపం కలిగినటువంటి వాడై, గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడై, నోరు తెరిచినటువంటి ఒక మహామృత్యువులా కనిపించుస్తున్నట్టు అంత ఉగ్రమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడయ్యట. హిరణ్యకశిపుం రాజన్ జగామ హరిరీశ్వర దైత్యాస్తమాగతం దృష్ట్వా నరసింహం మహాబలం బభర్షు శస్త్రవర్షైస్తే సుసంక్రుద్ధాస్తదా హరిం. ఆ నరసింహ రూపుడైనటువంటి విష్ణువుడు హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసమని ఆయన అవతరించినటువంటి వాడే అలా వెళ్ళేట. దైత్యుల నాశనం కోసం వచ్చినటువంటి మహాబలుడైనటువంటి ఆ నరసింహుడిని చూసి క్రుద్ధులైనటువంటి దైత్యులందరూ కూడా శ్రీహరి మీద శస్త్ర వర్షాన్నంతన కురిపించట. తైర్విసృష్టాని శస్త్రాన్ని భక్షయామాస వైహరి జగానచరణే దైత్యాన్ సహస్రాన్ని బహూన్యపి. వాళ్ళు తన మీద విడిచినటువంటి శస్త్రాలన్నింటినీ కూడా శ్రీహరి భక్షించేట. వేల రాక్షసులను ఆ యుద్ధంలో సంహరించాడు. తాన్ నిహత్య దైత్యేంద్రాన్ సర్వాన్ క్రుద్ధాన్ మహాబలాన్ అభ్యతావత్ సుసంక్రుద్ధ దైత్యేంద్రం బలగర్భితం. మహాబలవంతులైనటువంటి క్రుద్ధులైనటువంటి రాక్షసులందరినీ సంహరించి క్రుద్ధుడైనటువంటి శ్రీహరి బలగర్భితుడైనటువంటి రాక్షసరాజు అయినటువంటి హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళాట. పట్టుకున్నట్ట. జీమూత ఘన సంకాస జీమూత ఘన నిస్వన జీమూత ఇవ దీప్తౌజా జీమూత ఇవ వేగవాన్. మేఘంలో నల్లటి శరీరఛాయ కలిగినటువంటి వాట, మేఘంలో గంభీరమైన కంఠధ్వని కలిగినటువంటి వాట, మేఘంలో ఉద్దీప్తమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాట, మేఘం వంటి వేగం కలిగినటువంటి
కలిగినటువంటి వాటి ఆ శ్రీహరి. అటువంటి ఆ శ్రీహరి ఆ హిరణ్యకశిపుని పట్టుకోవడానికి ఉద్యుక్తుడయ్యట. దేవారిర్దిజో దృష్ట నృసింహం సముపాద్రవత్. దేవతల శత్రువైనటువంటి దుష్టుడైనటువంటి ఆ దైత్యుడైనటువంటి ఆ హిరణ్యకశిపు ఆ నృసింహుణ్ణి చూసి అతడి మీదకి పరిగెట్టేట. దైత్యం సోతిబలం దృష్ట్వా క్రుద్ధ శార్దూల విక్రమం దైత్యగణైర్గుప్తం ఖరైర్నఖముఖైరుత తత కృత్వా యుద్ధం వై తేన దైత్యేన వైహరి. కోపించినటువంటి సింహంలా పరాక్రమిస్తున్నటువంటి రాక్షస గణాలచే రక్షింపబడుతున్నటువంటి మహాబలవంతుడైనటువంటి ఆ హిరణ్యకశిపుణ్ణి చూసేట నరసింహ స్వరూపంలో ఉన్న మహావిష్ణువు. వెంటనే ప్రకాశించేటువంటి తన నఖాగ్రాలతోటి ఎదుర్కొన్నట్ట. ఏ విధమైన ఆయుధం చేత చావకూడదని కోరుకున్నాడు. అందువల్ల ఆయుధాలు ఏమీ చేసుకోలేట. కేవలము తన యొక్క నఖాగ్రాల గోళ్ల చేత అతన్ని పీడించేట. సంధ్యాకాలే మహాతేజ ప్రఘాణే చ త్వరాన్విత ఊరో నిధాయ దైత్యేంద్రం నిర్విభేదన ఖైర్హితం. అంతేకాకుండా పగలు కానీ రాత్రి కానీ చావకూడదు అని కోరుకున్నాడు. అందువల్ల సంధ్యాకాలంలో సంధ్యా సమయం కాగానే ఆ మహాతేజస్వి అయినటువంటి నరసింహుడు ఆ రాక్షసరాజును పట్టుకుని కింద కానీ పైన కానీ అంటే ఆకాశంలో కానీ భూమి మీద కానీ నాకు జలంలో కానీ నాకు చావు లేకుండా ఉండాలి అన్నాడు. అందువల్ల తన బొడిలో కూర్చోబెట్టుకున్నట్ట ఊరువుల మీద. ఊరవు నిధాయ దైత్యేంద్రం. అట్లాగే బయట కానీ లోపల కానీ నా చావు కాకూడదు అని అన్నట్ట. అందువల్ల ఏం చేసేటంటే ఆ సింహద్వారపు గడప మీద కూర్చున్నటువంటి వాడై తన తొడ మీద పెట్టుకుని అతన్ని గోళ్లతోటి చీల్చేట. అంటే అతడు ఏ కోరికలైతే కోరుకున్నాడో ఆ కోరికల కంటే భిన్నంగా అతనికి మృత్యువు ఎలా వస్తుందో ఎలా చెయ్యాలో ఆయన చూపించాడు. మానవుల చేత కానీ పశువుల చేత కానీ లేకపోతే దేవతల చేత కానీ దైత్యుల చేత కానీ వీళ్ళెవ్వరి చేత కాకూడదన్నాడు. కాబట్టి ఆయన నరుడు కాదు సింహము కాదు, అటువంటి నరసింహ స్వరూపాన్ని పొందినటువంటి వాడై ఆ గోళ్లతో చీల్చేసేట. మహాబలం మహావీర్యం వరదానేన దర్పితం దైత్యశ్రేష్టం సురశ్రేష్ఠ జఘాన తరసాహరి. ఈ విధంగా మహాబలుడైనటువంటి మహావీరుడైనటువంటి వరదానం చేత గర్వితుడైనటువంటి దైత్యశ్రేష్ఠుడైనటువంటి ఆ హిరణ్యకశిపుని శ్రీహరి అమితమైనటువంటి వేగంగా సంహరించట. హిరణ్యకశిపుం హత్వా సర్వదైత్యాంస్తవై తదా విబుధానాం ప్రజానాంచ హితం కృత్వా మహాద్యుతి ప్రమోద హరిదేవ స్థాప్య ధర్మం తదా భువి. ఈ విధంగా రాక్షసులందరినీ హిరణ్యకశిపుణ్ణి చంపినటువంటి వాడై దేవతలకి మనుషులకి కూడా హితాన్ని చేకూర్చినటువంటి ఆడై ఈ భూమి మీద మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టి మహాతేజస్వి అయినటువంటి శ్రీహరి అమితమైనటువంటి ఆనందాన్ని పొందేట. ఏషతే నారసింహోత్ర కథిత పాండునందన శృణుత్వం వామనం నామ ప్రాదుర్భావం మహాత్మనః. ఈ విధంగా ఇంతవరకు నీకు నరసింహావతార కథను చెప్పానయ్యా. ఇంత క్రితం యజ్ఞవరాహస్వామి యొక్క కథ చెప్పాను. ఇప్పుడు నేను మహాత్ముడైనటువంటి శ్రీహరి వామనుడిగా అవతరించినటువంటి కథను చెబుతున్నాను, జాగ్రత్తగా వినవయ్యా అని చెప్తున్నాడు ధర్మరాజుడి భీష్ముడు. పురా త్రేతాయుగే రాజన్ బలిర్వైరోచనో భవద్దైత్యానాం పార్థివో వీర బలేన ప్రతిమో బలి. పూర్వం త్రేతాయుగంలో విరోచనుడు కుమారుడైనటువంటి బలి అనేటువంటి ఒక రాక్షసరాజు ఉండేవాడయ్యా. అతడు గొప్ప వీరుడు, సాటి లేనటువంటి బలము కలిగినటువంటి వాడు. తదా బలిర్ మహారాజా దైత్య సంఘై సమావృత విజిత్య తరసా శక్రం ఇంద్రస్థానమవాసస. అతడు తన దైత్య రాక్షస సంఘాలతో కూడినటువంటి వాడై ఇంద్రుణ్ణి ఓడించి ఇంద్రస్థానాన్ని దేవలోకాన్నంతటినీ కూడా తన అధీనంలోకి తీసుకున్నటువంటి వాడై తేన విత్రాసిత దేవా బలినా ఖండలాదయ బ్రహ్మాణందు పురస్కృత్య గత్వా క్షీరోదిదం తథా తుష్టు సహిత సర్వే దేవం నారాయణం ప్రభుం. ఈ రాక్షసులు ఏదైనా వాళ్ళకి బలము ఉద్ధృతమైనటువంటి బలం ఉన్నప్పుడు దేవతల మీద దండయాత్ర చేస్తారు. దేవతలు రాక్షసుల మీద దండయాత్ర చేస్తూ ఉంటారు. నిరంతరము ఈ పోరు సాగుతూనే ఉంటుంది. రాక్షసుల యొక్క బలం ఎక్కువైనప్పుడు దేవతలందరినీ కూడా జయింపబడతారు. దేవతల యొక్క బలం ఎక్కువైతే రాక్షసులు జయింపబడుతూ ఉంటారు. ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు ఇలాగా విజయాన్ని పొందుతూనే ఉంటారు. అందువలన మహావీరుడైనటువంటి బలి యొక్క నేతృత్వంతో ఈ రాక్షసులందరూ కూడా కలిసి అప్పుడు ఆ దేవతల్ని జయించి దేవలోకాన్ని స్వాధీనం చేసుకున్నట్ట. దేవతలందరికీ ఆవాసం లేకుండా చేశారట.
చేశారట. దాంతో బలిచేత భయపడినటువంటి ఇంద్రాది దేవతలందరూ కూడా బ్రహ్మను ముందర పెట్టుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మను ప్రార్థించారు. బ్రహ్మ పూర్వం చెప్పినట్టుగానే చెప్పాడు. అప్పుడు ఆ బ్రహ్మను ముందర పెట్టుకుని క్షీర సముద్రం దగ్గరికి వెళ్ళి శ్రీమన్నారాయణ ప్రభువును స్తుతించారట. సతేషాం దర్శనం చక్రే విబాధానాం హరిస్తుత ప్రసాదజం హ్యస్య విభో ఆదిత్యాం జన్మ చోచ్యతే. ఆ దేవతల చేత స్తుతింపబడినటువంటి శ్రీహరి వాళ్ళకి దర్శనమిచ్చాడు. వాళ్ళ మీద అనుగ్రహంతో ఆయన అదితికి జన్మించాట. అదితేరపి పుత్రత్వం ఏచ్చ యాదవనందన ఏష విష్ణుర్తి ఖ్యాత ఇంద్రస్యాపరజోభవత్. ఆ యదునందనుడైనటువంటి శ్రీకృష్ణుడు అదితికి పుత్రుడిగా జన్మించి ఇంద్రునికి తమ్ముడై విష్ణువుగా ఖ్యాతి చెందాడు. అలాగే తస్మిన్నేవచ కాలేతు దైత్యేంద్రో వీర్యవాన్ బలి అశ్వమేధం క్రతు శ్రేష్టం మాహత్వం చక్రయే. ఆ అదితికి పుత్రుడిగా పుట్టినటువంటి వాడే అదే సమయంలో ఈ రాక్షసరాజు అయినటువంటి బలి కూడా అశ్వమేధ యాగాన్ని చేస్తున్నట్ట. వర్తమానే తదా యజ్ఞే దైత్యేంద్రస్య యుధిష్ఠిరా సవిష్ణుర్వామనో భూత్వా ప్రచ్ఛన్నో బ్రహ్మ వేషదృక్ ముండో యజ్ఞోపవీతి చ కృష్ణాజినధరస్థిఖి పాలాసదండం సంగృహ్య వామనో అద్భుత దర్శన ప్రవిశ్య స బలేర్యజ్ఞే వర్తమానే తు దక్షిణాం దేహీచ్యువాచ దైత్యేంద్ర విక్రమా శ్రీన్మమైవ. ఓ యుధిష్ఠిరా, ఆ రాక్షసరాజు గొప్పదైనటువంటి యజ్ఞం చేస్తుండగా అప్పుడు విష్ణువు వామన రూపంలో వామనుడై బ్రాహ్మణ వటువుగా ఉన్నాడు. అతడు బ్రాహ్మణ వంశంలోనే పుట్టాడు. అందువలన వామనుడయ్యి చక్కగా నూతనంగా ఉపనయనం చేసుకునేటువంటి వటువయ్యాడు. ఆ యజ్ఞోపవీతాన్ని కృష్ణాజినాన్ని పలాసదండాన్ని ధరించాడు. శిఖతో చూడడానికి చాలా ఆశ్చర్యం కలిగిస్తూ అతన్ని చూస్తుంటేనే ఎంతో మోహనంగా ఉంది ఆ రూపము. అందువలన ఆ బాల వటువు రూపంలో ఆయన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ యజ్ఞశాలలోకి ప్రవేశించేట. ఆ రాక్షసరాజు వెంటనే ఎదురేగి, మహానుభావ నువ్వు రావయ్యా అని ఆయనకి స్వాగతం పలికి కాళ్ళు కడిగి నీకేం కావాలో అడగవయ్యా, యాగంలో ఎవరడిగినా వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటానంటే నాకు 3 అడుగుల నేలను దక్షిణగా ఇవ్వయ్యా అని అడిగట. దీయతాం త్రిపదీ మాత్రం ఇత్యయాచన్ మహాసురం సదదేతి ప్రతిసృత్య ప్రదదో విష్ణవే తథా. ఏదడిగితే ఇద్దామని శ్రేష్టంగా ఉన్నటువంటి బలి చక్రవర్తిని 3 అడుగుల నేల అడిగితే అదెంత అనుకుని 3 అడుగుల భూమిని మాత్రమే నాకు దానం ఇవ్వయ్యా అని అతడు యాచించాడు. వెంటనే ఆ రాజు సరే అన్నాడు. విష్ణువుకి దానం ఇచ్చాడు. తేన లబ్ధ్వా హరిర్భూమిం జృంభయామాస వైభృతం సదినం చ పృథివీంచ విశాంబతే త్రిభిర్విక్రమణైరేతత్ సర్వం ఆక్రమతాభిభూః బలే బలవతో యజ్ఞే బలినా విష్ణునా పురా విక్రమైస్త్రిభిరక్షోభ్య క్షోభితాస్తే మహాసురా. అతని ద్వారా ఈ భూమిని పొందినటువంటి శ్రీహరి విజృంభించాడు. వెంటనే విజృంభించి ఏమయ్యాడు, ఆ వామనుడల్లా త్రివిక్రముడైపోయేట. అయిపోయి అతడు ఆకాశాన్ని, స్వర్గాన్ని, భూమిని, సమస్తాన్ని కూడా తన 3 అడుగులతోటి ఆక్రమించేసేట. ఆ బలి చేస్తున్నటువంటి యజ్ఞంలో శ్రీ మహావిష్ణువు 3 అడుగులతో సమస్త రాక్షస లోకాన్ని కూడా క్షోభింపజేసేట. విప్రచిత్తి ముఖాః క్రుద్ధాః దైత్య సంఘాః మహాబలాః నానా వక్త్రాః మహాకాయాః నానా వేషధరాః నృప. మహాబలులైనటువంటి వాళ్ళు, అనేక ముఖాలు కలిగినటువంటి వాళ్ళు, మహాకాయులైనటువంటి వాళ్ళు, అనేక వేషాలు ధరించినటువంటి విప్రచిత్తి మొన్నగు ప్రధానమైనటువంటి రాక్షస సంఘాలన్నీ కూడా చాలా కోపించేటారు. నానా ప్రహరణ రౌద్రాః నానా మాల్యానులేపనాః స్వాని ఆయుధాని సంగృహ్య ప్రదీప్తా ఇవ తేజసా క్రమమాణం హరిం తత్ర ఉపావర్తంత భారత. ఓ భరతనందన, అనేకములైనటువంటి ఆయుధాలు, మాల్యాలు, లేపనాలు ధరించి కోపంతో రుద్రులై తమ ఆయుధాలన్నీ స్వీకరించి తేజస్సుతో జ్వలిస్తున్నటువంటి ఆ రాక్షస గణాలన్నీ కూడా ఇలా విక్రమిస్తున్నటువంటి
శ్రీహరిని సమీపించేట. ప్రమధ్య సర్వాన్ దైతేయాన్ పాదహస్తతలే స్తుతాన్ రూపం కృత్వా మహాభీమం జహారాసు సమేదినిం సంప్రాప్య పాదమాకాశం ఆదిత్య సదనే స్థితః అత్యరోచత భూతాత్మ భాస్కరం స్వేన తేజస. ఆ రాక్షసులందరినీ కూడా తన పాదాలతోటి అణిచివేసేట, హస్తాలతోటి పీడించేట. ఆయన మహాభయంకర రూపంలో ఉన్నటువంటి వాడై ఈ భూమినంతా కూడా ఆక్రమించేట. అనంతరం ఆకాశాన్ని ఆక్రమించేట, సూర్యమండలంలో ప్రవేశించేట. తన తేజస్సుతో సూర్యుడిని మిక్కిలి ప్రకాశింపజేసేట. ప్రకాశయన్ దిశ సర్వ ప్రదిశశ్చ మహాబల శుశుభే స మహాబాహు సర్వలోకాన్ ప్రకాశయన్ తస్య విక్రమతో భూమిం చంద్రాదిత్యే స్తనాంతరే నభ ప్రక్రమమాణస్య నాభ్యాం కిల తదా స్థితౌ. అన్ని దిక్కులను విదిక్కులను సర్వలోకాలను ప్రకాశింపచేస్తూ మహాబలుడై మహావిక్రముడై మహాబాహు అయినటువంటి విష్ణువు ప్రకాశిస్తున్నట్ట. భూమి మీద విజృంభిస్తున్న అతని వక్షస్థలం మీద సూర్యచంద్రుడు ఉన్నట్ట. ఆకాశాన్ని ఆక్రమిస్తున్నటువంటి విష్ణువు నాభిలో సూర్యచంద్రుడు ఉన్నట్ట. పరమ ఆక్రమమాణస్య జానుభ్యాం తే వ్యవస్థితే విష్ణోరమిత వీర్యస్య వదంత్యేవం ద్విజాతయః అధాసాధ్య కపాలం సహ అండస్య తు యుధిష్ఠిర తచ్ఛిద్రాస్యందినీ తస్య పాదాత్ భ్రష్టాతు నిమ్నగా ససార సాగరం సాసు పావనీ సాగరంగమా. అల్లా విక్రమిస్తున్నటువంటి విష్ణువు దగ్గరికి అంటే మొట్టమొదట శిరస్సు దగ్గరికి వచ్చేట ఆ సూర్యచంద్రుడు, తర్వాత కుండలాలుగా మారేట, ఆ తర్వాత వక్షస్థలం మీదకి వచ్చేట, ఆ తర్వాత ఏమోను అదేంటి కిందకి ఇంకా నాభిలోకి వెళ్ళారట, ఆ తర్వాత మోకాళ్ళ దగ్గరికి వెళ్ళారట. ఇలాగా అమితమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి ఆ విష్ణువు గురించి అనేక మంది బ్రాహ్మణులు చాలా చక్కగా వర్ణించారు. ఆ విధంగా విక్రమిస్తున్నటువంటి విష్ణువు పాదాలు బ్రహ్మాండం యొక్క కపాలాన్ని తాకేయ్యా. దానివల్ల ఆ కపాలంలో ఏర్పడినటువంటి ఛిద్రం నుంచి స్రవించినటువంటి నీరు ఏదైతే ఉందో అది విష్ణు పాదము నుండి కింద పడి సాగరంలో కలిసింది. దానివల్లనే విష్ణు పాదోద్భవ గంగా అన్నారు. జహార మేదినీం సర్వాం హత్వా దానవ పొంగవాన్ ఆసురీం శ్రీయం ఆహురిత్యా త్రీన్ లోకాన్ స జనార్దన సపుత్ర దారాన్ అసురాన్ పాతాలే తాన పాతయేత్ నముచి శంబరశ్చైవ ప్రహ్లాదశ్చ మహామనాః పాదపాతాభినిర్ధూతా పాతాలే వినిపాతితాః మహాభూతాని భూతాత్మా స విశేషేణ వైహరి కాలంచ సకలం రాజన్ గాత్రభూతాన్యదర్శనేత్. ఈ విధంగా జనార్దనుడు భూమండలాన్నంతా ఆక్రమించాడు, దానవులందరినీ సంహరించాడు, అసుర సంపదనంతా కూడా హరించాడు, పుత్ర దారాది సహితులైనటువంటి రాక్షసులందరినీ కూడా పాతాళంలో పడవేశాడు. నముచి శంబరుడు ప్రహ్లాదుడు మొన్నగ వారంతా విష్ణువు యొక్క పాద స్పర్శ చేత పవిత్రులై వాళ్ళందరూ పాతాళంలో పడ్డారయ్యా. రాజభూతాత్ముడైనటువంటి ఆ శ్రీహరి తన శరీరావయవాల్లో పంచమహాభూతాలను భూత భవిష్యత్ వర్తమాన కాలాలను అందరికీ కూడా చూపించాడు. తస్య గాత్రే జగత్సర్వం ఆనీతమివ దృశ్యతే నకించిదస్తి లోకేషు యదవ్యాప్తం మహాత్మన తద్ధిరూపం మహేశస్యామః దేవదానవ మానవాః దృష్ట్వా తం ముముహు సర్వే విష్ణుతేజోభిపీడితాః. ఈ జగత్తంతా కూడా ఈ బ్రహ్మాండమంతా కూడా తన శరీరంలోకి తీసుకురాబడినట్టుగా కనపడుతుంట. మహాత్ముడైనటువంటి విష్ణువు వ్యాపించినటువంటి ప్రదేశం ముల్లోకాల్లోనూ కొంచెం కూడా లేదు. అంటే సర్వవ్యాపకత్వము ఆ త్రివిక్రముడి యొక్క రూపంలోనే ఉందయ్యా. అందువలన అల్లా ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపం చూసినటువంటి దేవదానవ మానవులందరూ కూడా ఆ తేజస్సును తట్టుకోలేక మూర్ఛన పొందారయ్యా. బలిర్బద్ధో అభిమానీచ యజ్ఞవాటే మహాత్మన విరోచన కులం సర్వం పాతాళే వినిపాతితం. అభిమానవంతుడైనటువంటి బలి యజ్ఞవాటికేందే విష్ణువు చేత బంధింపబడ్డాడు. ఆ విరోచనుని వంశాన్నంతా పాతాళంలో పడవేశాడయ్యా విష్ణుడు. ఏవం విధాని కర్మాణి కృత్వా గరుడ వాహన న విస్మయముపాగచ్చత్ పారమేశ్చేన తేజస. ఆ గరుడ వాహనుడైనటువంటి విష్ణుడు తన పరమేశ్వర సంబంధమైనటువంటి తేజస్సుతో ఇటువంటి గొప్ప గొప్ప కర్మలన్నీ కూడా చేసి కూడా ఏ విధమైనటువంటి అహంకారాన్ని పొందలేదు. చాలా వినయ సంపన్నుడై విరాజిల్లుతున్నాడు. సర్వమరైశ్వర్యం సంప్రదాయ సచీపతే త్రైలోక్యం చ దదౌ శక్రే విష్ణుర్దానవసూదన. అలాగే దానవఘాతుడైనటువంటి విష్ణుడు సమస్త దేవతల యొక్క సంపదను మళ్ళీ బలి దగ్గర నుంచి గ్రహించినటువంటి వాడై ముల్లోకాలను కూడా సచీపతి అయినటువంటి ఇంద్రుడికి ఇచ్చి ఆ దేవతలందరినీ కూడా మీ వాళ్ళ స్థానాల్లో నిలబెట్టి మీ కార్యక్రమాల్ని మీరు నిర్విఘ్నంగా నిర్భయంగా హాయిగా చేసుకోండి అయ్యా అని చెప్పాడు. ఏషతే వామనో నామ
ప్రాదుర్భావో మహాత్మనః వేద విద్భిర్ద్విజైరేతత్ కచ్చతే వైష్ణవం యశః మానుషేషు యథా విష్ణు ప్రాదుర్భావం తథా శృణు. ఈ విధంగా మహాత్ముడైనటువంటి విష్ణువు యొక్క వామనావతారము జరిగిందయ్యా. ఆ కీర్తి వేదవేత్తలైనటువంటి ద్విజులందరూ కూడా వామనావతార యొక్క ఘట్టాలన్నీ కూడా అద్భుతంగా వర్ణిస్తూ చెబుతారు. అది వింటేనే మహాపుణ్యము. వాళ్ళ చెప్పినటువంటి వింటూ ఆ మహావిష్ణువుని అట్లా మనం ఊహామాత్రంగా కనుక దర్శించగలిగేమో అంటే కనుక మనలో ఉండేటువంటి ఈ పాపమంతా కూడా నశించిపోయి పుణ్యలోకాలకు వెళతాడు అటువంటి వాడు. అంత గొప్పదైనటువంటి చరిత్రనంతటిని కూడా నీకు చెప్పానయ్యా. ఇంకా ఆ శ్రీ మహావిష్ణువు మనుష్యుల్లో అవతరించినటువంటి విధానాన్ని చెబుతాను, జాగ్రత్తగా వినవయ్యా అని చెబుతున్నాడు ఆ భీష్ముడు. ఆ కృష్ణుడి యొక్క పూర్వ చరిత్రనంతటిని కూడా నారాయణుడిగా ఎన్ని అవతారాలు ఎత్తాడు ఆయన, ఎన్నిసార్లు ధర్మాన్ని మళ్ళీ ప్రతిష్ఠింపజేశాడు, ఎన్నిసార్లు ఈ రాక్షసులందరినీ కూడా సంహరించాడు, అతని యొక్క పరాక్రమం ఎటువంటిది, అతని యొక్క గొప్ప తేజస్సు ఎటువంటిది, అతని యొక్క విశేషమైనటువంటి అతని యొక్క శక్తి సామర్థ్యాలు ఎటువంటివో అందరికీ తెలిసేటట్టుగా భీష్మాచార్యుడు చెబుతున్నాడు. తేన నష్టేషు వేదేషు క్రియాసు చ మఖేషు చాతుర్వర్ణ్యే చ సంకీర్ణే ధర్మే శిథిలతాం గతే అభివర్ధతి చాధర్మే సత్యే నష్టే స్థితే నృతే ప్రజాసు క్షీయమాణాసు ధర్మే చాకులతాం గతే సయజ్ఞా సక్రియా వేదాః ప్రత్యానీతాశ్చ తేన వై చాతుర్వర్ణ్యం అసంకీర్ణం కృతం తేన మహాత్మన స ఏవ వై యదా ప్రాదాత్ హైహయాధిపతేర్వరం తం హైహయానాం అధిపః తు అర్జునో అభిప్రసాదయత్. అంతేకాదు వేదాలు ఎక్కడైతే ధర్మము నశించిపోతూ ఉంటుందో, ధర్మానికి సరైనటువంటి విధానంగా ఎక్కడైతే జరగదో, అధర్మం ఎక్కడైతే వృద్ధి చెందుతూ ఉంటుందో అక్కడల్లా భగవానుడు స్వయముగా అవతరించినటువంటి వాడే ధర్మాన్ని సుప్రతిష్ఠితం చేస్తాడయ్యా. అందువల్ల వేదాలు యజ్ఞక్రియలు ఒకానొక సమయంలో నశించాయి. చాతుర్వర్ణ్యమైనటువంటి వ్యవస్థ అంతా కూడా సంకరం చెందిపోయింది. ధర్మము శిథిలావస్థకు చేరుకుంది, అధర్మం వృద్ధి చెందింది, సత్యం నశించింది, అసత్యం స్థిరపడింది, ప్రజలు క్షీణిస్తున్నారు, ధర్మం వ్యాకులపాటుకు లోనైందయ్యా. అప్పుడు శ్రీహరి అవతారమైనటువంటి దత్తాత్రేయ మహర్షి ఈ యజ్ఞక్రియను వేదాలను తిరిగి తీసుకొచ్చాడు. చాతుర్వర్ణ్య వ్యవస్థను సంకీర్ణం కాకుండా నిలిపాడు. అతడే హైహయరాజగు అర్జునుడికి వరాన్ని కూడా ప్రసాదించాడు. ఆ హైహయరాజగు అర్జునుడు తన కర్మల ద్వారా దత్తాత్రేయుడిని ప్రసన్నం కూడా చేసుకున్నాడయ్యా. అదంతా చెబుతాను విను. వనే పద్యచరత్ సమ్యక్ శుశ్రూషురనసూయక నిర్మమో నిరహంకార దీర్ఘకాలమతోషేత్ ఆరాధ్య దత్తాత్రేయం హి అగృహ్ణత్ సవరానిమాన్ ఆప్తతరాత్ విప్రాత్ విద్వాన్ నిషేవితాత్ రుచే అమరత్వం విప్రేణ దత్తాత్రేయేణ ధీమత వరైశ్చతుర్భి ప్రవృత్త ఇమాం తత్రాభ్యనందత. అతడు వనంలో సంచరిస్తూ అసూయ లేకుండా దత్తాత్రేయుడిని సేవిస్తూ అహంకార మమకారాలన్నీ విడిచిపెట్టి చాలా కాలం దత్తాత్రేయుడిని ఆరాధించి ఆయన్ని సంతోషపెట్టాడు. సంతోషపెట్టడమే కాకుండా ఆయన యొక్క ప్రత్యక్ష సాక్షాత్కారాన్ని పొంది అతడి వల్ల వరాలను పొందాడు. ఆ దత్తాత్రేయ మహర్షి మిక్కిలి ఆప్తుల కంటే ఆప్తుడు. గొప్ప గొప్ప విద్వాంసులు అతన్ని సేవిస్తూ ఉంటారు. దీశాలైనటువంటి దత్తాత్రేయుడు అమరత్వం తప్ప తక్కిన వరాలని 4 కూడా అర్జునుడికి ఇచ్చాడు. ఆ అర్జునుడు వరాలు ఈ విధంగా కోరాడు. ఆ దత్తాత్రేయుడిని ప్రార్థించినటువంటి వాడై, అంటే ఎవరికి కూడా మరణము లేనటువంటి వరం ఏమంటే ఎవరు సంపూర్ణంగా ఏదైనా వాడు వరం వేరే కోరుకోవాలంటే జాతస్థి ధ్రువ మృత్యు అని పుట్టిన ప్రతి ప్రాణి మరణించి తీరాలి. అందువలన నాకు మరణం లేని వరం ఏమంటే కనుక ఎవరు అందువల్ల అలా అమరత్వం కాకుండా మిగిలినటువంటి గొప్ప వరాలు కోరితే అవన్నీ ఇచ్చేట. అతడు ఏం కోరాడయ్యా అంటే, శ్రీమాన్ మనస్వీ బలవాన్ సత్యవాగ్ అనసూయక సహస్రబాహు భూయాసం ఏషమే ప్రథమో వరః జరాయుజాండజం సర్వం చైవ చరాచరం ప్రశాస్త్రమిచ్చే ధర్మేణ ద్వితీయస్వేషమే వరః. ఆ శ్రీమంతుడైనటువంటి అభిమానవంతుడైనటువంటి బలవంతుడైనటువంటి సత్యవాక్కు కలిగినటువంటి వాడు, అసూయ లేనటువంటి వాడు, వాడైనటువంటి ఆయన 1000 బాహువులు కలవాడిని కావాలి నేను అని కోరేట. ఇది నా మొదటి వరమయ్యా.
అలాగే జరాయుజాలు అండజాలు నివసించే సమస్త చరాచర విశ్వాన్ని ధర్మంగా నేను పరిపాలింపగోరుతున్నాను, ఇది నా రెండో వరము అని కోరేట దత్తాత్రేయుడిని. పితృన్ దేవాన్ ఋషిన్ విప్రాన్ యజేయం విపులైర్ముఖై అమిత్రాన్ నిషితైర్బాణై ఘాతయేయం రణాజిరే దత్తాత్రేయేహ భగవన్ తృతీయో వర ఏషమే యస్య నాసీన్న భవితా న చాస్తి సదృశ పుమాన్ ఇహ వా దివి వా లోకే సమేహంతా భవేదితి. అంతేకాదు పితరులను దేవతలను ఋషులను విప్రులను పెద్ద పెద్ద యజ్ఞాలు చేసి నేను పూజించాలయ్యా. యుద్ధంలో శత్రువులైనటువంటి వాడు ఎవడైనా వస్తే కనుక వాడిని తీక్ష్ణమైనటువంటి బాణాలతో నేను సంహరించాలి. దత్తాత్రేయ మహర్షి ఇది నా మూడో వరమయ్యా. ఈ భూమి మీద కానీ స్వర్గంలో కానీ భూత భవిష్యత్తుల్లో కానీ సాటి లేనటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడు నన్ను సంహరించాలి తప్ప నేను మిగిలినటువంటి ఒక సామాన్యుడి చేతిలో సంహరింపబడకూడదు. అందువల్ల ఇటువంటి వరాలు కావాలన్నాడు. సో అర్జున కృతవీర్యస్య వరపుత్రో అభవద్యుధి సహస్రం సహస్రాణం మాహిష్మతాం అవద్ధ. ఆ అహేరాజు అని అర్జునుడు ఎవరైతే ఉన్నాడో వాడు కృతవీరుని యొక్క జ్యేష్ఠ కుమారుడు. అతడు యుద్ధంలో ఆరితేరినటువంటి వాడు. మాహిష్మితి నగరంలో ఉండి వేల వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసేట. పృథివీం అఖిలాం జిత్వా దీపాం చాపి సముద్రిణ నభసేన జ్వలన్ సూర్య పుణ్యై కర్మభిరార్జున. సముద్రంలో ఉన్న దీపాలతో పాటు సమస్తమైనటువంటి భూమండలాన్ని జయించాడు ఆయన. తన పుణ్యకర్మల చేత కార్తవీర్యార్జునుడు ఆకాశంలో సూర్యుడిలా ప్రకాశిస్తున్నట్ట. ఇంద్రద్వీపం కశేరుంచ తామ్రద్వీపం గభస్యమత్ గాంధర్వం వారుణం ద్వీపం సౌమ్యాక్షమితి చ ప్రభు పూర్వైరజిత పూర్వాశ్చ ద్వీపాన్ అజేదర్జున సౌవర్ణ సర్వమప్యాసీత్ విమానవరముత్తమం చతుర్థాం వ్యభజత్ రాష్ట్రం తద్విభజ్యాన్వపాలయత్. ఇంద్రద్వీపము, కశేరు ద్వీపము, తామ్రద్వీపము, గభస్తిమ ద్వీపము, గంధర్వ ద్వీపము, వరుణ ద్వీపము, సౌమ్యాక్ష ద్వీపము మొన్నగునవన్నీ కూడా తన పూర్వులు ఎవ్వరూ కూడా జయించలేనటువంటి ద్వీపాలన్నీ కూడా ఆయన జయించి తన అధికారాన్ని అక్కడంతా కూడా విస్తరించినటువంటి వాడై ఈ అన్ని ద్వీపాల్ని తన వశంలోకి తెచ్చుకుని పరిపాలన చేస్తున్నట్ట. అతని రాజభవనం అంతా ఎట్లా ఉంటుందంటే స్వర్ణమయంగా ఉంటుందిట, శ్రేష్టంగా ఉంటుందిట. అతడు రాజ్యంలో ఉండేటువంటి ఆదాయాన్ని అంతటినీ కూడా 4 భాగాలుగా విభజించి తదనుగుణంగా రాజ్య పరిపాలన చేస్తున్నట్ట. ఏకాంశేన అహరత్సేనాం ఏకాంశేన అవసద్గృహాన్ యస్తు తస్య తృతీయాంశ రాజాసీజ్జన సంగ్రహే ఆప్త పరమ కళ్యాణ తేన యజ్ఞాన కల్పయత్. 4 విభాగాలు చేసేట. అందులో ఒక భాగంతో సేనను సంగ్రహించుకునేవాట, ఒక భాగం గృహస్థుల కోసం ఇచ్చేవాట, 3వ భాగం జనుల సంక్షేమం కోసం ఉపయోగించేవాట. తర్వాత 4వ భాగం ఏది ఉందో అది ఆప్తుడు పరమ కళ్యాణికారి అయినటువంటి అర్జునుడు యజ్ఞాన్ని చేసేవాట. దాంతో ఏ దస్యవో గ్రామచరాహ అరణ్యే చ వసంతి ఏ చతుర్థేన చ సువంశేన తాన్ సర్వాన్ ప్రత్యషేధయత్ సర్వేభ్యశ్చాంతవాసిభ్య కార్తవీర్యో అహరద్బలిం ఆహృతం స్వబలైర్యత్ తదర్జునశ్చాభిమన్యతే కాకో వా మూషికో వాపి తం తమేవ న్యబర్హేత్ ద్వారాణి నాపి ధీయంతే రాష్ట్రేషు నగరేషు చ. 4వ భాగం గ్రామాల్లో అరణ్యంలో ఉండేటువంటి దొంగలను దోపిడీకారులను అందరినీ కూడా అతడు కట్టడి చేసేట. సరిహద్దుల్లో ఉన్నటువంటి వాళ్ళందరి నుండి పన్ను స్వీకరించేవాట. అలాగే తాను సైన్య బలంతో సంపాదించినటువంటి ధనాన్నే గొప్పదిగా భావించేవాట. అలాగే ఒక కాకిలా కానీ ఎలకలా కానీ ప్రజల ధనాన్ని ఎవరైతే అపహరిస్తూ ఉంటారో వాళ్ళందరినీ నియంత్రించేట. అందువలన ఆయన యొక్క పరిపాలనలో అసలు ఎవరు దొంగతనం చేయడం కానీ ఇతరుల యొక్క ద్రవ్యాన్ని మోసపూరితంగా సంగ్రహించడం కానీ ఇతరులను మోసం చేయడం కానీ ఇట్లాంటివి ఏవి కూడా జరిగేవి కాదట. ఆ రాజ్యంలో కానీ గ్రామాల్లో కానీ నగరాల్లో కానీ ఎవ్వరూ కూడా ద్వారాలను మూసుకునేవారు కాదట. నిర్భయంగా వాళ్ళు తలుపులన్నీ తీసుకుని హాయిగా ఆనందంగా ఉండేవారట. తలుపులు వేసుకోవాల్సిన ఆవశ్యకత ఉండేది కాదట. స ఏవ రాష్ట్రపాలో భూత్ స్త్రీపాలో అభవదర్జున స ఏవాసీదజాపాల స గోపాలో విషాంపతే. ఆ కార్తవీర్యార్జునుడే ఆ రాజ్యానికి పాలకుడు, అతడే స్త్రీలందరికీ కూడా రక్షకుడు, అతడే అక్కడ ఉండేటువంటి పశువులందరికీ మేకలకు ఇలాంటి పశువులందరికీ కూడా సంరక్షకుడు, అతడే గోపాలకుడు కూడాను. సస్మారణ్యే మనుష్యాణం రాజా క్షేత్రాన్ని రక్షతి ఏదంతో కార్తవీర్యశ్చ బభూవ సదృశం జనై. అతడే అరణ్యంలో ఉండే మనుష్యులను అక్కడ ఉండేటువంటి క్షేత్రాలను కూడా
రక్షించేవాడు. ఆ కార్తవీర్యార్జునుడి యొక్క కార్య విధానం ఏదైతే ఉందో అది మానవులకు అసాధారణమైంది. అందుకనే నష్టద్రవ్య లాభం కోసం కార్తవీర్యార్జున స్తుతి చదవమంటారు. ఎందుకంటే ప్రతిదాన్ని రక్షించేవాడు ఆయనే. అందువలన ఆయన రక్షణలో ఏది కూడా పోదట. అందువలన అటువంటిది నా పూర్వే నా పరే తస్య గమిష్యంతి గతిం నృపాః యదన్నవే ప్రయాతస్య వస్త్రం న పరిహిష్యతే శతం వర్షసహస్రాణం అనుశిష్యార్జునో మహిం దత్తాత్రేయ ప్రసాదేన ఏవం రాజ్యం చకారసః. అతడికి ముందున్నటువంటి రాజులు కానీ ఆ తర్వాత ఉన్నటువంటి రాజులు కానీ కార్తవీర్యార్జునుడు పొందినటువంటి స్థితిని ఎవరు పొందలేదట. సముద్రంలోకి వెళ్ళినప్పటికీ కూడా అతని వస్త్రాలు తడబోట. దత్తాత్రేయుడి అనుగ్రహం చేత లక్ష సంవత్సరాలు ఈ భూమిని శాసించి అతడు రాజ్య పరిపాలన చేసేట. అలా అద్భుతమైనటువంటి కృత్యాలన్నీ చేసి ధర్మబద్ధంగా అతడు రాజ్య పరిపాలన కూడా చేసేవాడు. అటువంటి కార్తవీర్యార్జునుడి గురించి చెబుతూ అతడు ఇంకా ఏ విధంగా చేశాడయ్యా అనేటువంటిది తర్వాత భాగంలో చెప్పుకుందాం తెలియజేస్తూ స్వస్తి.